ఇంకా కొంచెం బ్యాక్ రా సార్ చూడమన్నా సార్ 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 మినీ ఊటీ లాంటి ప్రదేశం సార్. ఇక్కడ చాలా చలికాలం అప్పుడు ఎక్కువ చలిగా ఉంటుంది. పేషెంట్స్కి వేడి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి బాలింతల కోసము కొంచెము మీకు వేడి నీళ్ళకి సోలార్ వాటర్కి మీరు మాకు ఏమైనా ఫండ్స్ ఇస్తారా అంటే, సార్ బాలింతలు మాత్రమే ఎందుకమ్మా, హాస్పిటల్ మొత్తము అందరికీ కావాల్సినంత మీరు వేడి నీళ్ళు ఇవ్వండి అని చెప్పడము మాకు చాలా సంతోషమైంది. సో ఇమీడియట్గా దాన్ని సార్ గారు మాకు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేయడమైంది. మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క విషయంలో మాకు తోడుగా ఉండి ఇదంతా కూడా టైం టు టైం మాకు మానిటర్ చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా దాని గురించి పర్యవేక్షించి ఈ పని పూర్తి కాలుష్యం ఎంత తొందరగా ఎంత తొందరగా పని పూర్తి చేయడం జరిగింది. మరి గౌరవ ఎంపీ గారు ఒక్కొక్క ప్రామిస్ కూడా చేస్తున్నారు. అది మరి మాకు రికార్డ్స్ భద్రపరచుకోవడానికి మరి ఈ మెడికల్ లీగల్ రికార్డ్స్, బర్త్ అండ్ డెత్ ఒక 40-50 సంవత్సరాల తర్వాత వచ్చి నేను ఇక్కడ పుట్టాను నాకు రికార్డ్ కావాలి అని అడుగుతున్న తరుణంలో మేము ఆ పేపర్స్ భద్రపరచలేకపోతున్నాం సార్. దానికంటూ సోఫిస్టికేటెడ్ థింగ్ రికార్డ్ సెక్షన్లో కాంపాక్టర్స్ ఉంటాయి. ఆ కాంపాక్టర్స్ మనకు వస్తే మేము ఎక్కడ కూడా మరి రాష్ట్రంలో ఇలాంటివి గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదు, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అంటూ. సో అవి కూడా సార్ నెక్స్ట్ ఏప్రిల్కి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు సార్. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా రాష్ట్రంలో లేనటువంటి అన్ని అధునాతనమైన సౌకర్యాలు కల్పించడంలో మాకు మా ప్రియతమ ఎమ్మెల్యే గారు చాలా చేయూతనిస్తున్నారు. మాకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు గారికి సార్ సార్ ఒకసారి చూస్తారు సార్ ఒకసారి సార్ ఏమైంది? ఏం పని చేస్తావు? మీరెవరు ఈడేం చేస్తావు? సపోర్ట్గా వచ్చి పేషెంట్ దగ్గర పెద్ద అయినాడు. బాగున్నావా? సంతోషం సంతోషం. భోజనం అంతా కరెక్ట్గానే ఉందా? గౌరవ పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు గారికి, అదేవిధంగా మన డిసిహెచ్ఎస్ గారు, హాస్పిటల్కి సంబంధించినటువంటి అభివృద్ధి కమిటీ సభ్యులు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, వారి స్టాఫ్, పట్టణంలో ఉండేటువంటి కమిషనర్ గారు, ఇంకా పట్టణంలో ఉండేటువంటి ప్రముఖులందరికీ కూడా పత్రికా విలేకరులు నా నమస్కారం. ఈరోజు పలమనేరు ఏరియా హాస్పిటల్లో ఎప్పటి నుంచినో పేషెంట్స్కు చలికాలం అప్పుడు స్నానం చేయడానికి, చన్నీళ్ళతో స్నానం చేసేదానికి చాలా ఇబ్బందికరంగా ఉండింది. అది ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు దానికి సంబంధించినటువంటి సోలార్ వాటర్ సిస్టమ్ ఈరోజు ఇవ్వడం, దాన్ని ఇనాగరేట్ చేసేటువంటి కార్యక్రమం చేసాం. దాన్ని ఈ హాస్పిటల్కు ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకు అందరికీ కూడా దాని ద్వారా మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం కలిగింది. ఎందుకంటే
గతంలోనే ఈ హాస్పిటల్కి సంబంధించి, ఎందుకంటే ఈ ఏరియా హాస్పిటల్కి ఒక ప్రత్యేకత ఉంది. పలమనేరు ఏరియా హాస్పిటల్ నేషనల్ హైవేకి పక్కన ఉండేటువంటి ప్రాంతం. ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ కానీ రకరకాలైనటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి ఫీడింగ్ అన్నీ కూడా మనకు ఫీడింగ్ ఏరియా కూడా ఎక్కువ ఇక్కడికి వచ్చేటువంటి ఈ హాస్పిటల్కి సంబంధించి. దానివల్ల ఈ హాస్పిటల్ కోసం, ఎందుకంటే గతంలోనే ప్రభుత్వ పరంగా మంచి బిల్డింగ్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. దానికి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ ఇంకా కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హాస్పిటల్కి సంబంధించి పేషెంట్లు 2 ఫ్లోర్లు పైన పోవాలంటే, పైన నుంచి ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత లేదా కింద ఓపీ నుంచి డాక్టర్స్ దగ్గరికి పోవాలంటే లిఫ్ట్ సౌకర్యం లేదు. ఆ లిఫ్ట్కి సంబంధించి కూడా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా దాతల ద్వారా ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ తీసుకురావడం జరిగింది. వెంటనే ఆ లిఫ్ట్ కూడా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది.